వెల్కమ్ టు మిడ్ డిబేట్. నా పేరు రహీం. మహానగరాలను మత్తు వీడడం లేదు. గంజాయి డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్టపడడం లేదు. కాలేజీలు, పబ్బు, హోటళ్లు ఎక్కడ చూసినా మత్తు కథా చిత్రాలే. తాజాగా హైదరాబాద్లో ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 8 మంది అమ్మాయిలు, 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ డ్రగ్స్ సేవించినట్టు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. దీంతో ఇటీవల తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ రిపోర్టులు చూపిస్తూ హేమ చేసిన హడావుడి మరోసారి చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రేవ్ పార్టీలు, డ్రగ్స్కి హైదరాబాద్ లాంటి మహానగరాలు కేరాఫ్గా మారుతుంటే సినీ, సాఫ్ట్వేర్ రంగ ప్రముఖులు ఎక్కువగా రేవ్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ మత్తు రవాణాను, రేవ్ కల్చర్ను కట్టడి చేసేదెలా అనే దానిపై వాళ్ళ మిడ్ డిబేట్లో చర్చిద్దాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ఈ మహానగరాల్లోనే ఎందుకు యువత అలవాటు చేసుకుంటున్నారు? అసలు మత్తు పదార్థాలకు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు ఈ విధంగా సినీ ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అడాప్ట్ చేసుకుంటున్నారు? దీని మీద చర్చించడానికి మనతో పాటు ఇదే టాపిక్ గురించి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే డాక్టర్ గారు, దాదాపుగా ఈ చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రముఖంగా ఈ డ్రగ్స్ కల్చర్ మీద కానివ్వండి, తర్వాత ఈ పబ్బులు, రెస్టారెంట్లు, ఈ కల్చరు, దీని మొత్తం మీద ఒక యుద్ధ ప్రాతిపదికన దీనికంటే ఒక స్పెషల్ ఫోర్సు, దీనికంటే ఒక పోలీస్ స్టేషను, ఒక విభాగం ఏర్పాటు చేసి దీని మీద ఎంతో ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ మహానగరాన్ని మాత్రమే మత్తు వీడడం లేదు. కారణం ఏమైందంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంచి డెసిషన్ తీసుకుంది, మత్తుకు బానిసలు కాకుండా చూడాలనేది. ఎందుకంటే పంజాబ్కి ఇప్పుడు బాగా పేరుంది, యువత మొత్తం నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి. అట్లాగే గోవా రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉన్నది. అందుకని ఇవాళ వీటిని నిరోధించకపోతే మానవ వనరులను నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి డెసిషన్ తీసుకుందని అన్ని వర్గాల వల్ల అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే మనం ఒక ఆనవాయితీ చెప్తా ఉంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఇప్పుడు డ్రగ్స్ నిరోధించడం, తర్వాత డ్రగ్స్ని సేవించిన వాళ్ళు పట్టుకోవటం, సప్లై చేసిన వాళ్ళు పట్టుకోవటం, ఇవన్నీ కూడా క్యూర్తో సమానం. ప్రివెన్షన్ అనేది అసలు గంజాయి అయితే పంట కూడా చూడాలి, తర్వాత మిగతా మందులైతే ఈ రాష్ట్రంలోకి పరిధిలోకి రాకుండా చూడాలి. దీనికి ఆల్ ఇండియా నెట్వర్క్ కూడా అవసరం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కూడా గంజాయి మొత్తం బీకేసాయా, గంజాయిని బండించనివ్వద్దు అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ డెసిషన్ తీసుకున్నాక భవిష్యత్తులో మనం గంజాయి అరికట్టడంలో తేలిక అవుద్ది. ఎందుకంటే మనకు వచ్చేదంతా గోదావరి రీజియన్ నుంచి వస్తుంది, ముఖ్యంగా మన్యం అడవుల నుంచి వస్తూ ఉంది. కాబట్టి అక్కడ పండించకుండా చేస్తే మనం పోయి దాన్ని నిరోధించాలి. కానీ ఆంధ్ర ప్రభుత్వం టేకప్ చేసింది కాబట్టి పండనివ్వకుండా చూడాలనేది వాళ్ళు కూడా, హోమ్ మినిస్టర్ వనిత వాళ్ళందరూ కూడా ఒకసారి మీటింగ్ అయ్యారు. కాబట్టి నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎప్పుడైతే పండించడం మానేస్తారో తెలంగాణకు కానీ మిగతా ప్రాంతాలకు కానీ సప్లై తగ్గే అవకాశం ఉంది. అట్లే ఒరిస్సాలో పండిస్తున్నారు, ఆంధ్ర ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో. వాళ్ళు కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లా అవుట్స్కట్స్ నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి తిరిగి హైదరాబాద్కు, నాగపూర్కు, బెంగళూరు. కాబట్టి ఇవాళ ఆంధ్రాలో నిరోధిస్తే కొంత తగ్గుద్ది, ఒరిస్సాలో నిరోధించకపోతే మళ్ళీ అదే స్థాయిలో సప్లై అవకాశం ఉంది. అందుకని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకొని ఒక నేషనల్ నెట్వర్క్ ఏర్పాటు చేయకపోతే రాష్ట్రాలు చేసే ప్రయత్నం పూర్తిగా ఫలించదు. ఎందుకంటే ఎన్టీ రామారావు సారా నిషేధించినప్పుడు మన రాష్ట్రం వాళ్ళు బోర్డర్లకు పోయి తాగొచ్చారు, రోజు బీదర్కి పోయి తాగొచ్చారు, యానాంగ్ పోయి తాగొచ్చారు, ఇటు బెంగళూరు అవుట్స్కట్స్ పోయి తాగొచ్చారు. ఇట్లా బోర్డర్ డిస్ట్రిక్ట్లో పోయి ఇతర రాష్ట్రాలు తాగొచ్చారు. అదే ఇతర రాష్ట్రాలు కూడా నిషేధిస్తే, కాబట్టి ఇవాళ మత్తు పదార్థాలని చుట్టూన్న రాష్ట్రాలు కూడా నిషేధించి, మనం నిషేధించిన తర్వాత ఆంధ్ర వాళ్ళ తర్వాత ఒరిస్సా, ఇట్లా కొన్ని రాష్ట్రాలు కనుక అరికడితే అప్పుడు
సప్లై తగ్గే అవకాశం ఉంది. సప్లై తగ్గితే నిరోధించడం తేలిక. కాబట్టి ఎందుకంటే సప్లై అయితే ఉదాహరణకు రాజమండ్రి నుంచి వచ్చింది అనుకుందాం, అది 100 సెంటర్లకు హైదరాబాద్ డిస్ట్రిబ్యూట్ అయినాక పట్టుకోవటం కష్టం. అదే రాజమండ్రి దగ్గర నిరోధిస్తే, అదే రాజమండ్రికి కూడా రాకముందు అసలు సాగు చేయకుండా చేస్తే తేలిక. కాబట్టి అందుకని నేను ఇంతకుముందు అన్నా, ఏది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. కాబట్టి సప్లై రాకుండా చూసేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది లాంగ్ రన్ లో సాధ్యమైంది. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది హర్షించదగ్గ విషయం. ఇది షార్ట్ టైం. ఇంకా లాంగ్ టర్మ్ చెప్తా, మీరు ఏదో అడగబోతారు. మీరు చెప్పినట్టుగానే ఈ పక్క రాష్ట్రాలకు సంబంధించి అరికట్టితే దాదాపుగా మనం అరికట్టవచ్చు అంటున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే మీరు చెప్పినట్టు మన బార్డర్ దాటిన తర్వాత ఇంకో స్టేట్లోకి వెళ్ళి ఈ మత్తు పదార్థాలని కాదు, ఏదైతే రాష్ట్రాలు కొన్ని నిషేధించినప్పుడల్లా పక్క రాష్ట్రాల నుంచి సప్లై చేయటం మనం చూస్తూనే ఉన్నాం. చాలా సంవత్సరం జరుగుతున్న వాస్తవమే. కాకపోతే ఎక్కువగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డప్పుడల్లా కూడా విదేశీయులు హస్తం కూడా ఎక్కువగా ఉంటుంది. నైజీరియా అని కానీ రకరకాల, ఒక దేశం అని కాదు, ఇక ఎక్కువగా హైదరాబాద్ మహానగరంలో విదేశీయులు కూడా ఎక్కువగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దీన్ని అరికట్టడం ఎలా, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, సరైనటువంటి న్యావి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటి బోర్డర్లో ఉన్నటువంటి సరైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల లోపం, అది ఎక్కడ జరుగుతుందంటారు? మనం చూస్తున్నాంగా, కస్టమ్స్ వాళ్ళు బంగారాన్ని ఎట్టబట్టేస్తున్నారు విమానాశ్రయాల్లో. కాబట్టి దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇల్లీగల్ తీసుకొచ్చేది ఫ్లైట్ల ద్వారానా, ఓడల ద్వారానా, లేకపోతే ఇటువంటి కంటైనర్స్ ద్వారానా, వీటి ద్వారానే సప్లై అవుతుంది. కాబట్టి వాటిని కూడా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. అవి పట్టుబడితే తీసుకొచ్చిన వాళ్ళని డిస్మిస్ చేయాలి, నా ఉద్యోగస్తులు సహకరిస్తే. కాబట్టి విదేశాల నుంచి కూడా తీసుకొచ్చేటప్పుడు ఇంకా తేలిక విదేశాల నుంచి వచ్చేదాన్ని నిరోధించడం. కానీ పట్టని వైఖరి కలిగి ఉంటే నేవీ కానీ లేకపోతే మిలిటరీ కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ వీళ్ళు పట్టనుకుంటే అట్లే సప్లై అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత విదేశీయుల దగ్గర పట్టుబడితే వాళ్ళని బహిష్కరించాలి. వాళ్ళు అరెస్ట్ కాదు, వాళ్ళని అరెస్ట్ చేసేయడా ఏదో నెల ఉండగానే మళ్ళీ విడుదల కావటం, బెయిల్ రావటం, మళ్ళీ పోవటం కాదు. అసలు విదేశీ బహిష్కరణ చేయాలి వాళ్ళని. విదేశీయులు పట్టుబడితే ఒకసారి బహిష్కరణ చేస్తే దానికి ఒక అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విదేశాల నుంచి వచ్చేటువంటిది కానీ నిరోధించాలి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చేది కూడా నిషేధించాలి. అలా అయితేనే సాధ్యం అవుతుంది. తర్వాత ఇవన్నీ షార్ట్ టర్మ్ యాక్షన్స్, స్వల్పకాలంలో తీసుకునే చర్యలు. కానీ లాంగ్ టర్మ్ లో అసలు ఆ యూత్ ను తయారు చేసుకోవాలి. ఇవాళ ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ సెల్స్ లాగా కాలేజీల స్కూళ్ళల్లో యాంటీ అడిక్షన్ సెల్స్ ఓపెన్ చేసి వీటన్నిటిని కూడా యాంటీ డ్రగ్స్ సెల్స్ ఓపెన్ చేసి ప్రతి కాలేజీకి ఓపెన్ చేసి వాళ్ళని అక్కడ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం, పిల్లలకి అందకుండా చేయటం. ఈ రెండు మార్గాలు కనుక ఎంచుకుంటే పిల్లల్లోకి ఇది పోకుంటుండే అవకాశం ఉంది. అట్లాగే యూత్ మీద గ్రామ పంచాయతీల్లో కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి ఊళ్ళో నిఘా పెట్టి ఎవరు దీన్ని సేవిస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. ఎందుకంటే నిన్న నేను చైతన్యపురి మెట్రో దగ్గర ఎక్కుతుంటే నాకైతే పాపం అనిపించింది. 18 ఏళ్ల యువకుడు సన్నగా ముద్దుగున్నాడు, ఊగుకుంటూ మెట్లు ఎక్కుతున్నాడు, సేవించి ఉన్నాడు గంజాయి. కాబట్టి యూత్ ఇట్లా నిర్వీర్యం అయిపోతుంది. అందుకని మనం ఆ కాలేజెస్ లో, తర్వాత యూత్ ఆర్గనైజేషన్ దగ్గర వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తే వాటి ప్రభావం ఎట్లుంటది అనేది ఇంకా కళ్ళకు కట్టినట్టు ఉండాలి. మీరు ఒకసారి చూడండి, అప్పుడప్పుడు టీవీలలో ద్రావిడు యాడ్ ఇస్తున్నాడు, నోటి క్యాన్సర్ అయితే ఎట్లా అవుతుంది, పొగాకు సేవిస్తే నోటి క్యాన్సర్ ఎట్లా అవుతుందో భయంకరంగా చూపెడుతున్నారు. అది చూసిన వాడు మళ్ళీ పొగాకున వాళ్ళు. కాబట్టి అట్లా మీడియా కూడా సహకరించి ప్రభుత్వం టోటల్ గా నిర్వీర్యం చేస్తే తప్ప లేకపోతే ఇది ఆగేటట్లేదు. గత 6 నెలలుగా కృషి చేస్తుంటే కూడా ఇంకా వస్తూనే ఉంది. మీరు చెప్పినట్టుగానే ఈ పొగాకు తీసుకోవడం, సేవించడం వల్ల కలిగే ఎలా అయితే హాని ఉందో దానికి సంబంధించినటువంటి రోగాలు ఏ విధంగా వస్తాయో అనేది, అదేవిధంగా మీరు చెప్పినట్టు మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ గంజాయి కానీ హుక్కాలు కానీ తీసుకున్నప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ లక్షణాలకు సంబంధించిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నది, వాళ్ళు మనం ఎలా గుర్తుపట్టొచ్చు అంటే దాదాపుగా ఇప్పుడు మద్యం సేవిస్తే ఏదో ఒక వాసన స్మెల్ ద్వారా మనం తెలిసిపోయింది, కానీ ఈ డ్రగ్స్కి అలా తెలియదు. కాబట్టి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పుకుంటే కనీసం తల్లిదండ్రులన్నా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు చెప్పినట్టుగానే సోషల్ మీడియా ద్వారానో చిన్న సైజు ఒక వీడియోనో, సినిమాలకు ముందు ద్రవిడ్ లాంటి యాడ్స్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఒక యాడ్ చేసి పెడితే వాస్తవమే ఆ లక్షణాలు తల్లిదండ్రులు గుర్తుపడతారు ఫస్ట్ ఇంట్లో పిల్లల్ని. అవును, ఇప్పుడు వాళ్ళు తూగుతూ మత్తుగా
అచేతనంగా అవుపడతా ఉంటారు, మనకు అక్కడక్కడ కలుస్తుంటారు. కాబట్టి నేను బస్సులో కొన్ని మాత్రం స్టూడెంట్స్ అరచేతులు వేసుకొని అరచేతుల నుంచి నోట్లో పెట్టుకొని పక్కన నాలుక కింద పెట్టుకొని ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు చాలా మందికి నాలుక క్యాన్సర్లు వచ్చాయి. ఈ మధ్య నా మిత్రులు 2 చనిపోయారు అట్లా నాలుక కింద డ్రగ్స్ పెట్టుకొని అలవాటు పడ్డట్టు వాళ్ళు. డ్రగ్స్ అంటే ఇదే మన పొగాకు సంబంధించినటువంటివి. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఖచ్చితంగా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గత 30 ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు కూల్ డ్రింకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయని. దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు కూల్ డ్రింకుల అమ్మకం తగ్గింది. అందరూ కూడా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, మంచినీళ్లు, పళ్ళ రసాలు తాగుతున్నారు. ప్రజలు ఆలోచిస్తారు, కాకపోతే దీర్ఘకాలిక కృషి అవసరం. ఇప్పుడు 6 నెలలకే పెద్ద మార్పులు రావు, ఈ 5 ఏళ్లు చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పునాదులతో సహా ప్రకటించాలంటే విద్యార్థులని, యువకుల్ని మనం ఎడ్యుకేట్ చేయటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కామన్గా ఈ ఎవరైతే ఈ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు, సేవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక నెట్వర్క్ ఉండిద్దండి. ఒక వాట్సాప్ నెట్వర్కో లేకపోతే ఒక సోషల్ మీడియా నెట్వర్కో వాళ్ళకి సంబంధించిన ఒక లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు. పట్టుబడ్డప్పుడు కొన్ని కేసులు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని నెట్వర్క్లు ఉన్నా అసలు సప్లై లేకపోతే నెట్వర్క్లు ఏం పనిచేయవు. సప్లై ఉంటే నెట్వర్క్ల ద్వారా సప్లై చేస్తారు. అసలు సప్లై లేకపోతే ఇవాళ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కనుక బూనుకుంటే దరిదాపు సౌత్ ఇండియాలో ఎక్కడ గంజాయి దొరకదు, ఈ 2 రాష్ట్రాలు బూనుకుంటే. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు పూనుకోకపోతే ఇట్లనే అడపదడప మార్గాలు, కొత్త మార్గాల ద్వారా ఎత్తుకుంటారు. ఇప్పుడు మనం శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం సప్లై చూస్తున్నాంగా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, కాల్ చేసినా మళ్ళీ సప్లై అయితేనే ఉంది. కాబట్టి డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఇటువంటి లూటీ ఉంటది. కాబట్టి ఇది ఇప్పుడు ఈ డ్రగ్స్ కూడా అట్లాగే తీసుకొచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ అమ్ముతారు, లాభాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుని సప్లై చేస్తారు. కానీ వినియోగించని వాళ్ళు పెరిగితే, వాటిని ఉపయోగించని వాళ్ళు పెరిగితే మంచి మేలు జరుగుతుంది సమాజానికి. అవును డాక్టర్ గారు, అవును వాస్తవమే. దాదాపు ఎన్ని నెట్వర్క్లు ఉన్నా అందకుండా చేస్తే ఏ నెట్వర్క్ ఎందుకు, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అందకుండా చేయాలి. దాని మీద మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారండి సినీ నటి కరాటే కళ్యాణి గారు. నమస్తే అండి కళ్యాణి గారు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ మీరు వింటానే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. నిన్న హైదరాబాద్లో కూడా ఈ డ్రైవ్ పార్టీకి సంబంధించి, సరే అవన్నీ పక్కన పెడితే మీ సమయభావం చాలా తక్కువ ఉన్నట్టుంది. మీ సహనటి హేమ హడావుడి చూసాం. మొన్నటి దాకా ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు, మెడికల్ రిపోర్ట్ మొత్తం చూడండి చాలా ప్యూర్గా ఉంది, దీంట్లో నెగిటివ్ వచ్చింది లేదా పాజిటివ్ వచ్చింది, ఈ సందర్భంలో నా నెగిటివ్ వచ్చిందంటే లేదు, ఈ వచ్చింది పాజిటివ్ వచ్చింది లేదంటూ పెద్ద మెడికల్ రిపోర్ట్నే తీసుకొచ్చి హడావుడి చేశారు. ఈరోజు చూస్తే మళ్ళీ బెంగళూరు పోలీసులు ఆమె క్లియర్గా MDMB సేవించారు అని ఒక FIR నమోదు చేశారు, ఆమె మీద కేసు నమోదు చేశారు. ఏంటి ఈ సహజంగా హేమ నటి కాబట్టి నటన పండిస్తున్నారా, నిజంగానే ఆమె తీసుకోలేదా, ఏమంటారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆవిడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు, అక్కడ వెళ్ళారు, పార్టీలో ఉన్నారు అన్నప్పుడు ఆవిడ చేసిందంతా మనం చూసాము. బట్ అంటే ఆవిడ ఏ పరిస్థితిలో ఎలా ఉండి ఎలా మాట్లాడిందో, ఆ టెన్షన్ లో మాట్లాడేసిందో ఏదో అని కొంతవరకు అనుకున్నారు. బట్ ఆవిడ ఉన్నారు అని బెంగళూరు పోలీసులు ఫోటో కూడా రిలీజ్ చేశారు, మీ అందరికి తెలిసిందే, ఆ డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఒకటే అని. సో అప్పుడు ఆవిడ కొంచెం తడబడ్డారు, కొన్ని రోజులు అంత కాదన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆవిడ చెప్పినా కూడా పోలీసులు నాకు ఇచ్చారు, నేను చూసుకుంటా, మీకెందుకు అని మాట్లాడిన మనిషి తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి మరి తీసుకెళ్లి అరెస్ట్ చేశాక అప్పుడు ఆవిడ రిమాండ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆవిడ వినలేదు, నేను చేయలేదు తప్పు అని ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎక్కడో బయట ల్యాబ్ లో ఎక్కడో టెస్ట్ చేయించుకున్నది తెచ్చి మాస్ అసోసియేషన్ కూడా ఆవిడ ఇచ్చారు, సమర్పించారు. కానీ కళ్యాణి గారు, ఇప్పుడు ఎవరైతే మా అసోసియేషన్ ఉన్నారో ఆమె మీద ఫస్ట్ ఒకసారి ఎప్పుడైతే ఈ టాపిక్ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినప్పుడు యాక్షన్ తీసుకున్నారు, మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తేసారు. అంటే ఆమె తీసుకొచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే ఎత్తేసారా, మళ్ళీ అసలు ఏం జరిగింది? అవును, అదే జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఒక అభియోగం మోపబడింది, నేను కన్ఫర్మ్ గా నేను తీసుకున్నానని ఎక్కడ రుజువు కాలేదు. మీరు నేను తీసుకున్నాను, ఇదో నేను మళ్ళీ చేయించుకున్నాను టెస్ట్, బట్ నాకు ఇందులో ఏమి లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ఆమె తెచ్చిన ఏవైతే రిపోర్ట్స్ చూసి రిపోర్ట్స్ ఆధారంగా ఒక మీటింగ్ లో కండక్ట్ చేసి అందరూ కలిసి అందరి అభిప్రాయాలు, మా అందరి అభిప్రాయాలు కూడా సేకరించి
సరే ఒక నటీమణికి సపోర్ట్ గా ఉండాల్సిన సమయంలో మీరు ఉండలేదు అని ఆవిడ అడిగిన దానికి సరే అని చేశారు. అది ఆమె ఫ్యాబ్రికేట్ చేశారా లేకపోతే నిజంగా వేరే ల్యాబ్ లో చేయించారా, కొన్ని రోజుల తర్వాత చేశారా కాబట్టి వచ్చిందా అన్నది మాకు తెలియదు. ఆమె ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అక్కడ డెసిషన్ తీసుకున్నారు పెద్దవాళ్ళందరూ. సో విషయం ఏంటంటే అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఏంటి ఇప్పుడు ఆమె ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని కూడా మిస్లీడ్ చేశారు. అదే కాదు కళ్యాణి గారు, సహజంగా కామన్గా ఒక సైన్స్ నాలెడ్జ్ ఉన్న మెడికల్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మన బాడీలో ఏదైనా డ్రగ్స్ తీసుకుంటే లేదా ఏదైనా మద్యం తీసుకుంటే ఇన్ని గంటలో ఇన్ని రోజులో అనేది సహజం అండి. అది జీవితం మొత్తం ఉండదు కదా. అది అన్ని రోజుల తర్వాత అన్ని నెలల తర్వాత ఫ్లష్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఏదో ఒక రూపంలో ఫ్లష్ అయిపోయింది కదా దాన్ని. కానీ ఆ మెడికల్ రిపోర్ట్ని అన్ని నెలల తర్వాత ఎలా ఆధారంగా తీసుకున్నారు? ఏమోనండి, అది నాకు తెలీదు. ఆమె తీసుకొచ్చి నేను అప్పుడే చేయించాను ఇంకేంటో, నేనైతే అది నాతో కాన్వర్సేషన్ కాలేదు కాబట్టి విన్నదే మనకి, కాబట్టి సబ్మిట్ చేశారు, మనం రివోక్ చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు మరి ఇంకా పెద్ద మిస్టేక్ చేశారు కాబట్టి పోలీసులు కన్ఫర్మ్ చేశారు కాబట్టి పోలీసులు తప్పు చేస్తారని అనుకోను నేను. పోలీసులు మరి ఆధారాలు లేకుండా ఈ మీద సాధించాల్సిన అవసరం వాళ్ళకేమైనా గ్రడ్జ్ కూడా లేదు కదా ఈ మీద. సో అలా ఏమి ఉండదు. అయినా గ్రడ్జ్ ఉన్న పోలీసులు వాళ్ళ ఉద్యోగాల్ని పణంగా పెట్టి మరి ఇట్లాంటివి చేయరు కాబట్టి ఖచ్చితంగా ఆమె సేవించారు. ఆవిడ కూడా నిందితుల్లో ఉంది, ఆమె కూడా కన్జ్యూమర్ అని చెప్పేసి 88 మెంబర్స్ ఈమె ఉంది అని ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇప్పుడు ఏ విధంగా ఏం చేయాలన్నది స్పందిస్తారనేది నేను కూడా చూడాలి. ఇవాళే తెలిసింది కాబట్టి నాకైతే తెలిసినంత వరకు ఆవిడ మమ్మల్ని అందరినీ కూడా తప్పుదో పట్టించారు. అందరినీ, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని గాని అసోసియేషన్ గాని ఇది నేను తెచ్చిన రిపోర్టు ఇదే కరెక్ట్ అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఆమె అలాగే మాట్లాడితే మాత్రం మరి వాళ్ళు ఎలా తీసుకుంటారు, యాక్షన్ తీసుకోవాలి. ఒక నటిమణి అంటే డ్రగ్స్ ని ఎవరు సపోర్ట్ చేయరండి, ఏ అసోసియేషన్ సపోర్ట్ చేయదు. ఒకవేళ డ్రగ్స్ సేవించి ఉందని కన్ఫర్మ్ అయితే మాత్రం యాక్షన్ ఉంటుందని ఫస్ట్ చెప్పారు. ఈ తర్వాత ఆమె ఇచ్చిన రిపోర్ట్స్ ని తీసుకొని పరిగణలోకి తీసుకున్నారు. సర్లే సహనటిమణి అని కొంతమంది జాలి చూపించారు, అన్ని జరిగినాయి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇది పెద్ద క్రైమ్ చేసినట్టే ఒక విధంగా ఆవిడ అందరినీ తప్పుదో పట్టించడం ఏదైతే ఉందో. అంటే కళ్యాణ్ గారు, హేమ ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్నానా లేదా అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఆ రోజు ఏదైతే బెంగళూరు ఆ రోజు ఆదివారం జరిగిన రేవ్ పార్టీకి నేను ముందుగానే శనివారం వెళ్ళాను, ఆ రోజే వచ్చేసాను. పార్టీ ఏదైతే రేవ్ పార్టీలో పోలీసులు పట్టుకున్నప్పుడైతే నేను లేను, ఆ డ్రెస్ నాది కాదు నేనంటూ తర్వాత ఫామ్ హౌస్లో ఒక వీడియో రీల్ చేస్తూ ఇలా నానా హంగామా చేశారు. అది ఓకే ఒక ఎత్తు. కాకపోతే డ్రగ్స్ తీసుకునే విషయం అనేది నేను తీసుకోలేదు, దీన్ని హైలైట్ చేసింది మాత్రం కొంతమంది మీద నెపం వేసి వాళ్ళు నా జీవితం తాడుకున్నారు, నా కెరీర్ తాడుకున్నారు అంటూ కూడా పోలీసులనేమో పక్క పాపం అమాయకులు అంటున్నారు, ఇటు పక్క మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కావాలని ఆమెని బజార్కి ఇచ్చారు, ఆమె కెరీర్ని దెబ్బతీశారు, ఇన్నాళ్ళున్న పేరు మొత్తాన్ని స్పైల్ చేశారు అంటున్నారు. ఎవరై ఉంటారు? అంత కక్ష సాధింపు ఎవరికి ఉందంటారు? ఎవరికి ఉంటుందండి? ఎవరికీ ఉండదు. అలా ఎవరు కక్ష సాధించే వాళ్ళు ఎవరు ఉండరండి అక్కడ. కాకపోతే ఆవిడ ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఆవిడ బురదేశ వాళ్ళు కొంతమంది ఉంటే ఆవిడే కొంచెం బయటకు వచ్చి చాలా వరకు యాగి చేసుకున్నారు. ఆవిడే బయటకు వచ్చి ఆవిడే చాలా వరకు ఇది చేస్తూ ఉందన్నమాట. మీతో ఎలా ఉంటారండి? మీతో ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా హేమ గారితో? నాకు ఆవిడకా? అవునండి, నాకు ఆవిడకి ఏం భేదాభిప్రాయాలు లేవండి. ఆవిడ కొంచెం ఏంటంటే అందరి మీద పెత్తనం చలాయిస్తారు. మేము చూసాం చాలా సందర్భాల్లో, ఎలక్షన్ టైంలో గానీ అప్పుడు గానీ ఇప్పుడు గానీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మీకు సీనియర్, నేను చెప్పినట్టు వినాలి, నా మాట అందరు వినాలి అనే ఇది ఉంటుంది అన్నమాట. కొంత సీనియర్ కి గౌరవిస్తాం కానీ వాళ్ళ అభిప్రాయాలు మా మీద రుద్దుతా ఉంటే పడలేం కదండి ఎవరైనా. అంటే మా సంబంధించిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినట్టు మీడియాలో చూసాము, శివబాలాజీ చేయగొరికినట్టు మీరేమో అవును అట్లా అలా చెప్పారు. అప్పుడే వచ్చాయి కానీ ఆ తర్వాత ఆవిడతో నాకు పర్సనల్ గా ఫ్రెండ్షిప్ లేదు, విభేదం లేదు, ఏమి ఉండదు. ఆ టైంలో జరిగినప్పుడే కొంచెం అయినాయి, అదైతే అప్పటితోనే అయిపోయింది. కానీ ఆవిడ మాట వినాలి అనే పెత్తనం ఆవిడకు ఉంటుంది, అది నేను వినను. కాబట్టి మా ఇద్దరు కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే నేను వినను అంటే మంచిదైతే తీసుకుంటాను, నాకేదో నచ్చని విధంగా వీళ్ళకు ఓట్లేయద్దు, వాళ్ళకి చెప్పొద్దు, వీళ్ళ మీద ప్రచారాలు చేయాలంటే నేను చేయను అట్లాంటివన్నీ. సో నా మీద కూడా ఆవిడ చేశారు కొంత, ఆ టైంలోనే కొంచెం అయినాయి. అంతకుమించి ఆవిడ మీద నాకు స్పెషల్ గా కోపము లేకపోతే ఇంకోటి ఎప్పుడు లేదు. ఆవిడ ఎప్పుడైనా కనిపిస్తే హలో అంటే హలో, ఆవిడ పలకిస్తే అది లేదంటే లేదు, అంతే. నాకేమీ ఆవిడతో స్పెషల్ గా వైరము లేదు, అలాగని చెప్పి మిత్రత్వము లేదు, మామూలు న్యూట్రల్ నేను. అంటే ఈ డ్రగ్స్ కేసులో ఆమె ఎప్పుడైతే పట్టుబడ్డారో అప్పటి నుంచి అయితే ఇండస్ట్రీలో ఆమె మీద ఎవరైనా ఇదే అవకాశంగా కక్ష సాధింపు ధోరణి ఎవరు పాల్పడలేదంటారు? అలా ఏం చేయలేదని అనుకో
అనుకుంటున్నానండి, కక్ష సాధింపు చర్యలు ఎవరూ చేయరు. ఆవిడంతా ఆవిడే అసలు ఆవిడ అక్కడ ఉన్నారని ఆవిడ రిలీజ్ అయిపోతే వీడియో పోలీసులు ఎందుకు ఫోటో చేస్తారు? అసలు ఆవిడ ఉందని ఎవరికి తెలియదు. తర్వాత తెలిసినా కూడా నేను కాదన్నాను ఇంకోటో ఆవిడ ఎలాగో తప్పించుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఎవరు అంత ఫోకస్ చేసేవారు కాదేమో. కానీ ఆ రోజు ఆవిడే దొరికిపోయింది వీడియోలు చేసి బయట పెట్టుకొని పోలీసులు కూడా చేసేటట్టుగా చేసి తర్వాత ఆవిడని అరెస్ట్ చేసే వరకు తెచ్చుకొని గట్టిగా మాట్లాడి చాలా అన్ని ఆవిడంత స్వయంకృత అపరాధం అంటాను నేనైతే. ఇప్పటికి కూడా స్వయంకృత అపరాధమే చేస్తుంది ఆవిడ. ఎక్కడ కొంచెం ఎలా ఉండాలో అలా ఉండుంటే ఏమో ఎలా ఎవరు సాధించరండి. కక్ష సాధింపు ఎందుకు ఉంటుందండి? నేను అడగాల్సి ఉంటే నేను మొహం మీద అడిగేస్తా, అప్పటితో అయిపోయింది అంతే. అంతకుమించి నేనైతే చేయను, ఇంకొకరు చేయరు. ఇంకెవరు చేస్తారండి ఆవిడ మీద కక్ష సాధింపు చెప్పండి? సరే, ఈ రేవ్ పార్టీలో హేమ దొరికింది కాబట్టి ఓకే, ఈ ప్రజెంట్ హేమ పేరే వస్తుంది, హేమ అనే పేరు హైలైట్ అయింది. కానీ ఎప్పుడైతే ఈ సంబంధించిన రేవ్ పార్టీల మీద ఎప్పుడు దాడి జరిగినా లేదా డ్రగ్స్ సంబంధించినటువంటి ఎప్పుడు దొరికినా ఎక్కువగా ఇండస్ట్రీ వాళ్ళ పేరు కామన్గా ఉంటుంది. ఎందుకని ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏదన్నా చేసినా వాళ్ళ మీద ప్రభావం ఎక్కువగా ఉన్నది. సమాజంలో వాళ్ళు వాళ్ళ ప్రభావం చూపేట్లాగా ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఏమైనా కానీ. కానీ అలాంటి ఆర్టిస్టులే పదే పదే డ్రగ్స్ దొరికినప్పుడల్లా సినీ ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు రావటం బాధాకరం కదా, ఏమంటారు? అంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు రంగుల ప్రపంచం, బాగా ఎలివేషన్ ఉన్న ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ లో కొంతమంది ఎక్కడ ఎవరు మాట్లాడినా రాజకీయం గాని సినిమా రంగం గాని కొన్ని రంగాల్లో వ్యక్తులకి వద్దన్నా కూడా పాపులారిటీ వస్తుంది, అలాగే అన్పాపులర్ కూడా అలాగే అంత వేగంగా అవుతారు. సో ఒకటేంటంటే ఈ జనాలందరికీ మా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏం చేసినా ఆ ప్లేస్ లో ఒక సినిమా నటో లేకపోతే సినిమా నటుడో ఇంకొకరు ఏదైనా చేస్తున్నారు అంటే అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్రజలందరూ వాళ్ళ వైపు చూస్తారు కాబట్టి ఎక్కువగా వీళ్ళకి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలియాలనిపిస్తుంది కాబట్టి అందువల్ల మేము ఎక్కువ ఫోకస్ అవుతాం తప్ప ఇండస్ట్రీ అంతా చెడ్డదని కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ డ్రగ్గిస్ట్ అని కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ పాడైపోతున్నారని కాదు. కాబట్టి అది అందరూ ఆ ఇష్టపడే అంశాలు ఏవైతే ఉంటాయో ఎవరి గురించైనా ఒక తెలుసుకోవాలి, ఒక హీరో గురించో హీరోయిన్ గురించో వాళ్ళ నటుల గురించో అని ఎవరికి ఎప్పుడు ఉత్సుకత ఉంటుందో ఈ సినిమా ఇండస్ట్రీ అనగానే వాళ్ళు కూడా అటెన్షన్ పే చేస్తారు ఒక న్యూస్ లో ఎవరైనా కనిపిస్తే. అంతకు మించి ప్రతిదానికి ఇండస్ట్రీ మీద ఆపాదిస్తారంటే ఇండస్ట్రీ ప్రభావం చూపుతుంది దేనిపైన. ఇప్పుడు మంచి చెప్పినా చెడు చెప్పినా ప్రభావం ఉంటుంది దానిపైన, ప్రజల పైన పడుతుంది ఆ ప్రభావం. తొందరగా రియాక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఫ్యాన్స్ ఫాలోవర్స్ అందరూ అది ఫాలో చేస్తారు. దాంతో ఏంటంటే ఆయన నోట్ నుంచి ఏదైనా వచ్చినా సరే చాలా వాల్యుబుల్ అనమాట. అలాగే ఇండస్ట్రీలో కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా బయటికి వెళుతుంది కాబట్టి ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ అది నేను చెప్పగలను. కానీ ఇండస్ట్రీ అంతా చెడిపోతుంది ఇండస్ట్రీ వల్లే. కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు ఇండస్ట్రీలో అందరూ డ్రగ్స్ సేవిస్తున్నారని కాదు, కానీ మీకు తెలుసు గతంలో కూడా కొన్ని కేసులని కాబట్టి ఆ కేసు కొట్టేశారు కాబట్టి వాళ్ళు మనం తీసుకున్నారని మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే హైదరాబాద్లో మీరు చూసుకుంటే మీకు తెలియదు కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి పర్సనల్ బిజినెస్లో భాగంగా కొంతమందికి ఫుడ్ అండ్ కల్చర్స్ ఉన్నాయి, కొంతమంది రకరకాల బిజినెస్ ఉన్నాయి. కాకపోతే పబ్ కల్చర్ కూడా ఉన్నటువంటి ఆర్టిస్టులకు సొంత పబ్బులు కూడా ఉన్నాయి, విషయం మీకు తెలుసు. కానీ అలాంటి పబ్బుల్లోనే ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ పట్టుబడడం జరుగుతూ ఉంటే వాళ్ళకి తెలియకుండా జరిగిద్ది అంటారా? సార్ పబ్ కల్చర్ అనేది ఒక ఇండస్ట్రీ వాళ్ళ కోసమే పుట్టలేదండి. ప్రతి ఒక్కరు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు, ప్రతి ఇంజనీర్స్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు పబ్కి ఈవినింగ్ వెళ్ళి చిల్ అయ్యే వాళ్ళు ఉన్నారండి. అది అందరికీ ఉన్న అలవాటు. ఇప్పుడు ఫాస్ట్ యుగంలో 2024 లో ప్రతి ఒక్కరు పిల్ల 10th క్లాస్ వస్తే తల్లిదండ్రులే కొంతమంది బాగా పాష్ ఏరియాలో పాష్ కల్చర్ ఉన్న వాళ్ళు ఒక 5,000 10,000 పట్టుకుని వెళ్ళిపోయి ఎంజాయ్ చేసే ఇది వచ్చింది, పుట్టినరోజులు పబ్బుల్లో చేస్తారు. సో ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారని కాదు, కేసుల్లో కొట్టివేయబడ్డాయి కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడొద్దు అన్నారు. తప్పు చేస్తే డ్రగ్గిస్ట్ గా ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారండి, ఎప్పుడు వదిలేరండి. ఎవరున్నా ఎవరు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళైతే మాత్రం సపోర్ట్ చేస్తారని లేదు. అలాగే ఓన్లీ పబ్బుల్లోనే ఈ మందులు దొరుకుతున్నాయంటే ఎస్ పబ్ కల్చర్ లోనే డ్రగ్ కల్చర్ డెవలప్ అయిందంటే నేను ఎత్తివేస్తాను. ఎందుకంటే పబ్బుల్లోనే ఎక్కువగా ఇవి ఆ చీకటి మన సినిమాల్లో చూస్తాం, బయట చూస్తాం, చీకటిలో చిన్న వెలుతురు తక్కువ ఉన్న లైట్స్ లో వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఎన్నో చూస్తుంటాం. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకళ్ళు తెలియకుండా ఒకరికి ఫ్రెండ్షిప్స్ అయిపోయి అలా అయిపోయిన వాళ్ళు ఉన్నారండి, అలా అవుతున్నాయి. కానీ ఇండస్ట్రీ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఇండస్ట్రీ వాళ్ళే పబ్లో అవన్నీ ఏం లేదు, అందరూ ఉన్నారండి. మేము కూడా అందులో ఉన్నాం, మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా. బట్ ఇండస్ట్రీకి ఆపాదించడం అనేది మా కర్మ, మా దౌర్భాగ్యం. ఎందుకంటే చాలా మంది బయట వాళ్ళ వల్ల కూడా చాలా హార్మ్ జరుగుతున్నా ఒక ఇండస్ట్రీకి ఆపాదిస్తున్నారు. అంటే
అంటే మేము ఎక్కువ ఫోకస్డ్ పీపుల్ కాబట్టి, అంతేగాని ఈ పబ్ కల్చర్ కి ఇండస్ట్రీకి కానీ పబ్ కల్చర్ కి ఆర్టిస్టులకు కానీ ఏం సంబంధం లేదు. బయట వాళ్ళే ఎక్కువ వెళ్తారు. ఇంకా చెప్పాలంటే ఆర్టిస్టులు ఇప్పుడు ఈ మధ్య అంతా కూడా దేవుడు లేకపోతే ఎక్కువగా ఆధ్యాత్మికత ఇలాంటి వైపు వెళ్ళిపోతున్నారు తప్ప పబ్బుల్లో ఎక్కువ మీకు ఆర్టిస్టులు ఎప్పుడో కొంతమంది తప్ప మిగిలిన వాళ్ళు కనిపించట్లేదు ఎక్కువగా. ఇప్పుడు దాదాపుగా ఈ పబ్ కల్చర్ తీసుకుంటే ప్రధానంగా మీరు చెప్పినట్టుగానే ఆర్టిస్టులు అనేవి ఓకే, కొంతమందికి సొంతంగా పబ్లు ఉన్నాయి, కొంతమందికి లేవు అనేది పక్కన పెడితే ఏదైతే ఈ రేవ్ పార్టీలు అంటున్నారు, అసలు రేవ్ పార్టీ అనేది మీ దృష్టిలో అసలు ఏందండి? రేవ్ పార్టీకి రకరకాల మీనింగ్ చెప్తుంటారు. మీ దృష్టికి వచ్చింది అసలు రేవ్ పార్టీ అనే కల్చర్ ఏంది అసలు? ఎలా ఆ రేవ్ పార్టీ అనేది? రేవ్ పార్టీ అంటే ఏముంది సార్, ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ పబ్బుల్లో జరిగే డాన్సులు వాటి కన్నా కొంచెం అడ్వాన్స్డ్ గా అందరూ కలిసి తిరుగుతారు. మొన్న రేవ్ పార్టీ అని తెలిసిన తర్వాత నాకు కూడా దాని డెఫినేషన్ ఏంటి అన్నది తెలుసుకున్నాము. ఏంటంటే వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా ఉంటారు కొంచెం, అసలు ఇంకా అంటే ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు అన్నది అక్కడ తెలిసిన జుగుప్సకరంగా కూడా ఉంటుంది అదంతా అని. సో అలాంటి పార్టీలు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేవి నో టు డ్రగ్స్ అని మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం ఇండస్ట్రీలో. మా అసోసియేషన్ తరఫున కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఇప్పుడు సినిమాల్లో కూడా ముందు కూడా డిస్క్లైమర్ చేసి దానిలో చెప్తున్నారు. చాలా ఉంది క్లియర్ గా. సో మేమెవరూ రేవ్ పార్టీలకు సపోర్ట్ చేయం, పబ్బులకు సపోర్ట్ చేయం, మందుకు సపోర్ట్ చేయం, మద్యానికి డ్రగ్ కూడా సపోర్ట్ చేయం, ఏది చెయ్యమండి. చెయ్యకూడదు కూడా ఎవరు కూడా. అది ఎవరైనా కానీ వాళ్ళ సొంతంగా పబ్బులు ఉన్నా కూడా వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలంటే డ్రగ్స్ అమ్మి సంపాదించక్కర్లేదు, డ్రగ్స్ అలవాటు చేసి సంపాదించక్కర్లేదు. అంటే ఎవరికి బిజినెస్ ఉంటే బిజినెస్ చేసుకోవచ్చేమో, బట్ బిజినెస్ చేస్తూ ఇంకోళ్ళ లైఫ్ పాడు చేసేస్తే ఆ బిజినెస్ కూడా అలాంటి బిజినెస్ చేసిన వాళ్ళకి అది కలిసి వస్తుందని నేను అనుకోను. కళ్యాణ్ గారు చెప్పండి, మా అధ్యక్షులు ఎవరైతే మంచు విష్ణుబాబు అయిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కానివ్వండి, కొన్ని రకాల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. వాస్తవానికి సమాజానికి పెడదవ పట్టించే మార్గాల మీద కానివ్వండి, వీడియోల మీద కానివ్వండి, మనుషుల మీద కానివ్వండి చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. కాబట్టి ఎక్కువగా ఏదైతే డ్రగ్ కల్చర్ ఉందో దీని మీద ఎక్కువగా ఆర్టిస్టులకు ఆపాదిస్తున్నారు. దానికి సంబంధించి అసలు ఈ డ్రగ్స్ కల్చర్ మీద మా అసోసియేషన్ సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? కాబట్టి ఆర్టిస్టులకి సీరియస్గా మీరు తీసుకునే యాక్షను ఎందుకు ఆర్టిస్టులు భయపడట్లేదు? ఎందుకు ఇంకా అక్కడక్కడ పేర్లు వస్తున్నాయంటే కరెక్ట్గా మీరు యాక్షన్ తీసుకోవట్లేదే అని అనుకోవాలా? సార్ మన తల్లిదండ్రులు చెప్తేనే, మన గురువులు చెప్తేనే మనం వినమండి. ఇప్పుడున్న రోజుల్లో నువ్వు చెప్పేదేంటి నాకు, మా అమ్మ చెప్తేనే మా నాన్న చెప్తేనే వింటలేమని పిల్లలు చెప్తారు. అలాగే ఇప్పుడు ఒక అధ్యక్షుడు చెప్పేస్తే ఒక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సహనటులు వాళ్ళందరికీ అలవాట్లు ఉండి పబ్బులకు వెళ్ళి లేకపోతే ఇట్లాంటివి మీరు అంటున్న డ్రగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు వినేస్తారు సార్? ఎవరి మాట ఎవరు వింటారు ఈ రోజుల్లో? కాకపోతే దానికి ఏమైనా మనం చేసే దాని వల్ల మన మెంబర్షిప్ కో ఇంకోటో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అప్పుడు కొంచెం ఆలోచించి కొంచెం వెనక్కి తగ్గుతారు తప్ప ఇంకా గట్టిగా మాట్లాడితే అయితే ఏంటి ఇప్పుడు అన్నట్టు కూడా అయిపోతారు. కాబట్టి అంతవరకు తెగే వరకు వీళ్ళు కూడా మాట్లాడరు, వీళ్ళకి అంత రైట్స్ ఉండవు. మా అసోసియేషన్ అంటే ఒక అసోసియేషన్ కి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, ఆ అధ్యక్షుడు చేస్తున్న మంచి పనులకి సహకరించాలి అందరూ. మనం ఒకవేళ తప్పు చేసినా అలాగే అతన్ని నిలదీయాలి, ఒకవేళ మంచి చేస్తే అప్రిషియేట్ చేయాలి. ఇంతకు మించి ఇంకేం లేదు. ఆయన మంచి పనులు చేస్తున్నాడని మీరు చెప్తున్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ ట్రోలింగ్స్ గానీ చాలా ఘోరంగా ఆయన చచ్చిపోయారు, ఈ యాక్సిడెంట్ లో ఈ హీరో చనిపోయాడు, ఇలాంటివన్నీ పెట్టడం, ఈ హీరోయిన్ ఇలా అయిపోయింది, ఇలాంటివన్నీ నచ్చలేదు కాబట్టి అన్నిటిపైన కంప్లైంట్ చేశారు, ప్రతి దానికి ట్రోలింగ్ చేశారు. సో అవన్నిటి మీద చేస్తున్న ఫైట్స్ లో ఒక విధంగా కొంత మార్పు వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏం వేయాలి ఏం వేయకూడదు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో అలాంటి వాటిలన్నిటి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరు చెప్పినా డ్రగ్ మానేయమంటే తల్లిదండ్రులకి మాటే వినని వాడు అధ్యక్షుడు చెప్తే వింటారా? అయినప్పటికీ వినిపిస్తున్నాయి కొన్ని పేర్లు. అంటే ఎందుకు రావండి? వాళ్ళ అలవాటు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ తాలూకా జీవన శైలి, జీవన విధానాల్లో ఎవరు వేలు పెట్టగలరు? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. లిమిట్స్ ఉంటాయి ప్రతి దానికి. మనం వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో తలుపు తొంగి చూసి చూడలేం కదా. సో లైఫ్ లోకి వెళ్ళి ఎవరు చూడలేరు. ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తారు. అది వింటే బాగుపడతారు, లేకపోతే వాళ్ళు ఇలాగే జైలుకి వెళ్తారు. అంటే వాళ్ళకు సంబంధించిన చిత్రాలు, కొన్ని క్యారెక్టర్స్, ఒక ఆర్టిస్టులు కానీ వాళ్ళకి సంబంధించిన యాక్షన్ అంటే నిషేధము, మీరు చెప్పినట్టుగా కార్డు సస్పెండ్ చేయటము, అలాంటివి కొన్ని చిన్న మినిమం వాళ్ళకంటూ ఏదో ఒక పనిష్మెంట్ లాంటిది చేస్తే మంచిదేమో అనే ఆలోచనతో అడిగానండి. ఓకే, సింపుల్ సార్. ఒకటే సార్, స్వీయ నియంత్రణ కావాలి ఇలాంటి వాటిపైన. మనకి మనమే నియంత్రణించుకొని మన లైఫ్ మన చేతితో పెట్టుకోగలిగినప్పుడు చాలా వరకు అన్ని తగ్గుతాయి. మనకు లైఫ్ మీద అవగాహన లేక మన నచ్చినట్టు మనం చేస్తామంటే ఏమి ఉండదు. ఓకే.
ఓకే కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. మళ్ళీ దాని గురించి మాట్లాడదామండి. ఓకే డాక్టర్ గారు, సత్యం గారు, ఆ, సత్యం గారు, ఎక్కువగా ఈ డ్రగ్స్కి అలవాటు చూసుకుంటే మధ్యతరగతి ప్రజల కంటే కూడా మధ్యతరగతి ఎగువ స్థాయిలో ఉండేటువంటి కుటుంబాలు ఎక్కువగా ఈ రేవ్ కల్చర్ కానివ్వండి, డ్రగ్స్ కానీ అలవాటు అవుతూ ఉంటారు. అంటే అది ఖరీదుతో కూడుకున్నది కాబట్టా, లేకపోతే దానికి వాళ్ళే అర్హులా? ఎందుకు యువత ఎక్కువగా దీని పట్ల ఆకర్షితులు అవుతున్నారంటే? ఒకటండి, కమర్షియల్ కల్చర్లో ఎవరుంటే వాళ్ళకి అలవాటు అయింది. పేద ధనిక అనేది లేదు. కమర్షియల్ కల్చర్లో ఇవాళ సినీ ఫీల్డ్ అంటే కమర్షియల్ కల్చర్, పబ్ కల్చర్ అంటే కమర్షియల్ కల్చర్, తర్వాత రిచ్ సెక్షన్స్ కు కమర్షియాలిటీకి దగ్గరగా ఉంటది. కాబట్టి ఆ సెక్షన్స్ ఎక్కువ. గతంలో ప్రభుత్వానికి కూడా నిజాయితీ ఉండాలి. గతంలో ఇలాంటి డ్రగ్స్ కుంభకోణంలో సినిమా యాక్టర్లు చాలా మందిని ఇరికిచ్చారు. వాటిని అవసరమైనప్పుడల్లా లేపారు. యువతల కూకటపల్లి భూ కుంభకోణం బయటపడగానే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని వెంటనే ఇది బయటకు తీసేవాళ్ళు. టీవీలల్లో, మీడియాలలో మొత్తం అదే. ఇక ఇక్కడ ఇవేమైతే ఆలోచించేవాళ్ళు కాదు ప్రజలు. అట్లా ఒక స్పాంటేనియస్ గా ప్రజలను అటు దృష్టి మలచడానికి, ప్రచారం చేయడానికి ఉపయోగించుకోరు. అట్లా కాకుండా ఇప్పుడు అట్లాగా ఉంటా కన్స్టెంట్ ఎఫర్ట్ పెడితే ఇది లిమిట్ చేయటంలో పెద్ద కష్టం కాదు. రెండవది, సెలబ్రిటీలు వాడితే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా హ్యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒక మంచి సెలబ్రిటీ ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకోండి, యూత్ మీద మంచి ప్రభావం ఉంటుంది. అదే నెగిటివ్ చేసిండు అనుకోండి, అది కూడా అనుకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఈ రిచ్ సెక్షన్స్ అన్ని దరిదాపు అమీర్పేట నుంచి చేయలేదానికి ఉన్నటువంటి సెక్షన్స్ లో ఎందుకు అట్లా అలవాటు పడిపోతున్నారు అంటే, ఒకరిని చూసి ఒకళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. తర్వాత రెండోది, ప్రజల మానసిక స్థాయి కూడా ప్రశాంత స్థాయిలో అవి తీసుకోరు. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటే వాటికి అలవాటు పడే అవకాశం ఉంది. మనం నార్మల్ కుటుంబాల్లో చూస్తున్నాం కదా, ఇవాళ ఎకనామిక్ ప్రెజర్స్ ఉన్నాయి, మంచి ఒత్తిడిలో బతుకుతున్నారు, హరిగా బతుకుతున్నారు. ఇటువంటి వాళ్ళకు సాయంత్రం కాస్త ఫ్రీడమ్ కావాలి, కాస్త ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇంత తీసుకొని నిద్రపోదామనేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి అందుకని ఇటువంటి ప్రెజర్స్ ఎక్కడైతే లిబరల్ లైఫ్, ఎక్కడైతే మెంటల్ ఫ్రీ లైఫ్, మెంటల్ మంచి అట్మాస్ఫియర్ ఉందనుకో, అటువంటి వాటిలో ఈ అవకాశం లేదు. అందుకని ఒకటి, ప్రెజర్స్ తోటి తాగేవాళ్ళు, ప్రెజర్స్ తోటి వాడేవాళ్ళు కొంతమంది అయితే, రిచ్ కల్చర్ ఇది గొప్ప కల్చర్ అనుకొని తాగేవాళ్ళు ఇంకొంతమంది తయారయ్యారు. అయితే ఇందులో అరెస్ట్ కాబడ్డటువంటి వాళ్ళకు సరైన శిక్షలు ఉంటే పక్క వాళ్ళు అనుకరించే అవకాశం లేదు. కానీ ఇట్లా పోయి అట్లా బెయిల్ తెచ్చుకొని తర్వాత పట్టుకున్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటపడితే ఇది కొనసాగుతూనే ఉంటది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇదేదో ప్రచారం కోసం కాకుండా ఒక స్టబర్న్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అంటే ఎవడైనా తాగటానికి లేదా ఎవడైనా అమ్మటానికి భయకంపితం అయ్యేటువంటి ఉండాలి. అంటే అటువంటి సెక్షన్స్ పెట్టి కేసులు నిరోధిస్తే కొంత ఆ మేరకు నిరోధించబోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఒకవైపు లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రజలు ఎడ్యుకేట్ చేయటం, రైట్ హ్యాండ్ తోటి పట్టుకొని శిక్షలు వేయటం, ఈ రెండు రకాలుగా చేస్తే కొంతమేరకు ఆగేటువంటి అవకాశం ఉంది. తర్వాత సినిమా ఫీల్డ్, సెలబ్రిటీలు ఎక్కడున్నా సినిమా ఫీల్డ్ ఉన్నా సెలబ్రిటీ, క్రికెట్లో ఉన్నా సెలబ్రిటీ, లేదా ఇవాళ ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ ఆడినటువంటి వాళ్ళు సెలబ్రిటీసే. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకు సెలబ్రిటీస్ ఉంటారు. ఎక్కడైతే సెలబ్రిటీస్ ఉంటాయో అక్కడ ఇవి పట్టుబడుతున్నాయి. అందుకని ఇవాళ అది వాళ్ళు మెంటల్ పీస్ లేక కాదు, రిచ్ కల్చర్ అనుకుంటారు వాళ్ళు. ఇదొక రిచ్ కల్చర్, ఇదొక హైఫై కల్చర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి వాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు సినిమా యాక్టర్ని మనకు ఎంక్వైరీ వేయడానికి పిలిచిరు పోలీసులు, ఎన్నో రకాల కేసులు బుక్ చేశారు, అది చేశారు, అటు ఇటు చేశారు, అంతా అడావుడి చేశారు, వదిలేశారు. దాని మీద పెద్దగా ఎక్యూజ్ చేసింది లేదు, శిక్షలు పడదు లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వం మంచి ప్రయత్నం చేస్తుంది. కానీ దీన్ని నిరోధించడానికి ఒక టీంని కూడా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కూడా క్రియేట్ చేసింది. కాబట్టి దీని నెట్వర్క్ పెంచి వీటిని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పంజాబ్లో యూత్లు 60% వాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకని అట్లా యూత్ కనుక రోజు రోజుకి దీని వ్యవహారాల శైలిలో పడితే ఈ సమాజం పనికి రాకుండా పోద్ది. అందుకే నిరోధించడానికి పూనుకుంటున్నారు. తర్వాత రెండోది, ఆల్టర్నేటివ్ కల్చర్ కూడా ఉండాలి. గతంలో గ్రామాల్లో సాయంత్రం కాగానే గేమ్స్ ఆడేవాళ్ళు, స్కూల్ స్టూడెంట్స్, అట్లాగే నాటకాలు ఆడేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు, తర్వాత ఏదో ఒకటి గ్రౌండ్ పోయి ఆడేవాళ్ళు. అసలు ఇప్పుడు కాలేజీలకు ఏ గ్రౌండ్ లేదు, స్కూల్స్కి ఏ గ్రౌండ్ లేదు, గవర్నమెంట్ వాడి తప్ప మిగతా వాటికి ఎవరికి గ్రౌండ్ లేదు. మరి ఎట్లా పర్మిషన్లు ఇస్తారు వీళ్ళు?
పర్మిషన్ లేవు. మీరు చెప్పినట్టు చదువులో కనీసం వచ్చి- యాక్టివిటీస్ ఉన్నా ఉంటే ఆ యాక్టివిటీస్లో ఇంపార్టెన్స్ ఇస్తారు, మైండ్ డైవర్ట్ అయింది, అవునండి, మంచి కాదు. ఫిజికల్ రిలాక్సేషన్ ఉన్నది. మా స్టూడెంట్ లైఫ్ లో నేను యూనివర్సిటీ కెప్టెన్ గా చేసే వాలీబాల్ నా స్టూడెంట్ లైఫ్ లో ఎప్పుడు అదే చేస్తుండేది. ఇంకెంత మంచిగా ఆడాలి, ఇంకెంత షూట్ చేయాలి, ఇంత మంచిగా చేయాలని. అట్టే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్ ఉంటాయి. గేమ్స్ ఆడతారు, కల్చరల్ ఆడతారు, యాక్టివిటీస్ ఉంటాయి, డ్యాన్స్, ఎవరి మెరిట్ వాళ్ళకు ఉంటుంది. వాటిని సర్వ్ చేసే విధంగా కాలేజీలు ఉండాలి. అట్లా కాకుండా కుక్కిన పేరులాగా వాళ్ళ మెడలు కుక్కిపోయేటట్టుగా చదివించి ఉదయం నుంచి సాయంత్రం చదివించి వాళ్ళకి అసలు ఇది లేనప్పుడు ఇంటికి పోవని ఇది అలవాటు అయితే. మీరు అబ్జర్వ్ చేస్తే డాక్టర్ గారు ప్రతి సంవత్సరం సర్వే విడుదల చేస్తూ ఉంటారు. మద్యం ఎంత అమ్ముడు పోయిందని December 31న. అలాగే తీసుకుంటే అసలు మద్యం సేవించే వాళ్ళ సంఖ్య ఎంతమందిని చూస్తుంటే మీరు గణాంకాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం పురుషులతో పాటు దాదాపుగా ఏదో 1% అటు ఇటుగా స్త్రీలు కూడా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో మద్యం సేవించడంలో. ఇది ఎక్కడి నుంచి? ఇది వెస్ట్రన్ కల్చర్కి అలవాటయ్యారా, లేకపోతే అసలు దీనికి ప్రధాన కారణం ఏముంది అంటారు? నేను ఇంతకుముందు చెప్పాక కమర్షియల్ కల్చర్ అని. ఇప్పుడు భర్తలు పోయి ఎంజాయ్ చేసి వస్తుంటే భార్యలు కూడా అదే దారి దొక్కుతారు, తప్పదు. భార్య భర్తలు పని చేస్తుంటే పిల్లలు కూడా దారి దొక్కుతారు, ఇది ఏదో మంచిగా ఉంది టేస్ట్ అని. కాబట్టి ఇప్పుడు మగవాళ్ళే తాగుడు చేస్తారు, వాడతారంటే ఎందుకు ఆడవాళ్ళు మాత్రం ఎందుకు వాడరు? ఆడవాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉండరు కదా. కింది స్థాయి వాళ్ళేమో కూలీగా అన్నాలు చేసుకునే వాళ్ళేమో పొగాకు నవ్వులేవారు ఇదివరకు. ఇప్పుడు పొగాకు పోయి స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా ఇతర పొగాకుతో తయారు చేసినటువంటి ఐటమ్స్ అన్ని అయ్యాయి. రోజు సినిమా యాడ్స్ ఇస్తున్నారుగా, హిందీ సినిమా నటులు, తెలుగు సినిమా నటులు, అవి వాడితే మంచి గొప్పలమైనట్టు ఇస్తున్నారుగా. మరి ఎందుకు వాటిని అలో చేస్తున్నారు? యాడ్స్ ఎందుకు అలో చేస్తున్నారు? వాటిని చూసి యూత్ ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు తింటా ఉన్నారుగా డైరెక్ట్గా. కాబట్టి ఇటువంటి దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఈ టీవీ యాడ్స్ ఇటువంటి వాటిలో కూడా నిషేధించాలి. రెండోది గుట్కా పాకెట్లు తయారు చేయడానికి పర్మిషన్ ఏంటి? మళ్ళీ షాపుల మీద దాడి చేసి మేము పట్టుకున్నాం అనటం ఎందుకు? తయారు చేసే దగ్గర నిరోధించాలి. అక్కడ నిరోధించకుండా వచ్చిన తర్వాత డబ్బా కొట్ల మీద దాడులు చేస్తాం మేము పట్టుకున్నాం పత్రికలకు ఇస్తే ఉపయోగం లేదు. కాబట్టి అలా నిషేధించే అది ఎక్కడైనా సప్లై మస్ట్ కర్టైల్. అది గంజాయి అయినా లేకపోతే ఇతర డ్రగ్స్ అయినా లేకపోతే ఇవైనా ఏవైనా అక్కడ కర్టైల్ చేయాలి తప్ప ఇక్కడ వచ్చి రిటైలర్స్ దగ్గర దాడులు చేస్తే యాగం. మనం గత 20 ఏళ్లుగా ఆ పనులు చేస్తారు, ఆగడం లేదు. తర్వాత ప్రజల్ని ఎట్టుకోడు చేసి పేరెంట్ని ఎడ్యుకేట్ చేసుకోకపోతే సాధ్యం కాదు. అదే ఇల్లులు తిరిగే చేయాల్సిన పని లేదు. నేను ఇంతకుముందు చెప్పానుగా, పొగాకు నవ్వితే ఎంత భయంకరమైన క్యాన్సర్ వస్తుంది అనేది, నోటి క్యాన్సర్, ద్రావిడు అడ్వర్టైజ్మెంట్. అటువంటి అన్ని ఆస్పెక్ట్ల ఇటువంటి సెలబ్రిటీస్ ని పెట్టి యాడ్స్ ఇప్పించాలి. మీరు గమనిస్తే డాక్టర్ గారు, మీరు గమనిస్తే ఎక్కువగా ఈ మధ్యకాలంలో క్రమేపీ మద్యం తాగే వాళ్ళ సంఖ్య క్రమేపీ కొంచెం తగ్గుతూ ఉంది. అంటే వాళ్ళు ఏం పబ్లిక్లో మద్యం వల్ల హానికరం అని రిలీజ్ అయింది ఏం లేదు, కానీ కొంచెం మైండ్ డైవర్ట్ అంతా డ్రగ్స్ మీదకి, గంజాయి మీదకి, రకరకాల దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా, కొకేన్ అని, హుక్కాలని, ఇలా ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? దీనికి ఏంది, దీనికి తేడా ఏంది? దీంట్లో ఏమైనా సంతోషం వెతుక్కుంటున్నారంటారు? ఇప్పుడు ఒకటండి, డ్రగ్స్ వాడాలంటే అది ఓపెన్ గా పోయి వాడాలి, ఎక్కడో సంపాదించుకోవాలి అనేది ఉంటది. ఈ సోఫిస్టికేటెడ్ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు కూడా చాలా సీక్రెట్ గా సప్లై చేస్తున్నారు. తర్వాత అదేదో సోఫిస్టికేటెడ్ అని చెప్పేసి ఇదంతా మొరటని చెప్పేసి వాడే వాళ్ళు ఉన్నారు. రెండవది, తాగే వాళ్ళు తగ్గలేదండి, సిగరెట్లు తాగే వాళ్ళు తగ్గారు. సిగరెట్లు వాళ్ళు తాగి, బీడి తాగే వాళ్ళు తగ్గి దానికి ఆల్టర్నేటివ్ గా గుట్కా ప్యాకెట్లు ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత యూత్ మొత్తం, ఇవాళ యూత్ నేను స్టూడెంట్ చూస్తున్నాను, మా టైంలో స్టూడెంట్ల క్లాస్కి ఒక్కడు కూడా దాగొచ్చాడు లేడు. నేను చెప్పే రోజుల్లో ఒక 20 ఏళ్ల కింద దరిదాపు క్లాస్కి ఒక 20-30 మంది, ఇప్పుడు క్లాస్కు 3-4 మిగాలు బీరు కానీ విస్కీ కానీ తెలవని వాళ్ళు. ఆ స్థితికి పోయింది. అంటే పిల్లలు దగ్గరలో సంతోషం వెతుక్కుంటున్నారు, కష్టపడి దేంట్లో ఒక దాంట్లో సెటిల్ అయితే భవిష్యత్తులో సుఖం ఉంది అని అనుకోవట్లే, ఎప్పటికప్పుడే సుఖాన్ని అనుభవించాలి అనుకుంటున్నారు. తర్వాత ఇంకోటండి, ప్రపంచవ్యాప్తంగా ఈ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత 91 తర్వాత ఈ లిబరలైజేషన్ పాలసీస్ అనుసరించిన తర్వాత కల్చర్ డంప్ అయింది, ప్రొడక్ట్స్ డంప్ అయినాయి, టేస్ట్ డంప్ అయినాయి. అన్నిటినీ వెస్టర్న్ మొత్తం వచ్చి మన మీద పడ్డాయి. మార్కెట్లో మనకు సులభంగా దొరుకుతున్నాయి, తాగేస్తున్నారు, తినేస్తున్నారు. ఇదివరకు మన సంప్రదాయాలు అట్లా లేవు. అవును,
ఇప్పుడు ఆ సంప్రదాయాలన్నీ వెనకపోయినాయి, ఈ సంప్రదాయాలు ముందుకు వచ్చినాయి. అవును. అసలు ఓపెన్ గానే కాబట్టి- మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు ఏదన్నా పండగలు లేదంటే పబ్బాలు లేదంటే ఏదైనా సంతోషమైన వార్త అయితే ఏదో స్వీట్లు పంచుకునే వాళ్ళు, వండుకొని తినేవాళ్ళు. ఇవాళ కామన్గా ఏంటంటే ఒక చిన్న హ్యాపీ మూడ్ వచ్చినా బ్యాడ్ మూడ్ వచ్చినా అదొక ప్రొఫెషన్గా ఓపెన్ సీక్రెట్గానే వాళ్ళ పార్టీ ఏందని మాట్లాడడం కల్చర్ వచ్చింది ఇంట్లో. వాటి ద్వారానే ఎగ్జిబిట్ చేస్తారు. అవును. వాటి ద్వారానే ఇప్పుడు ఈ పార్టీల ద్వారానే ఎగ్జిబిట్ చేస్తారు. అవును. తర్వాత రెండోది, ఇది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఏది స్టార్ హోటల్స్ ఆర్డర్ ఇచ్చి అక్కడ ఇటువంటి కండక్ట్ చేస్తాం, లేదా పబ్స్ మంచి గొప్ప పబ్స్ కు వచ్చి భోజనం చేసి వచ్చిన అనే ప్రిస్టేజ్ గా ఫీల్ కావటం. తర్వాత సెలబ్రిటీస్ అయితే వాళ్ళకు ప్యాకేజ్ ఆఫర్ చేసి మీరు కనపడితే మొత్తం థ్రిల్ అవుతారు, మీకు ఒక నైట్ కి 50 లక్షలు ఇస్తాం. ఇప్పుడు సినిమా నటి ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక 2 నెలలో నటిస్తే గానీ 50 లక్షలు రావు. ఒక నైట్ అట్లా పోయి వచ్చి ఆడన్న కస్టమర్స్ కనపడేస్తే 50 లక్షలు ఇచ్చారు అనుకోండి, ఏమనుకుంటారు? ఎవరైనా ఏమనుకుంటారు? ఒక నైట్ పోయి కనపడేద్దాం అనుకుంటారు. అదే ఇప్పుడు నడిచే తంత అదే. వీళ్ళు ఎవరు ఫ్రీగా ఉండి వీక్నెస్ తోటి పోయేవాళ్ళు గారు, వాళ్ళకు ప్యాకేజెస్ ఉంటాయి కాబట్టి పోయి కనపడి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకేం చెప్తారు, కస్టమర్స్కి ఏం చెప్తారు? సెలబ్రిటీస్ వస్తారు, సినీ సెలబ్రిటీస్ వస్తారు, రండి అంటారు. లేడీ స్టార్స్ వస్తారంటే వస్తారు అని చెప్తారు. ఎవరో ఒకళ్ళని తీసుకుపోయి చూపెట్టి ఆ 50 లక్షల చేతిలో పెట్టి మిగతా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ నడుపుకుంటున్నారు. అందుకని ఇవాళ సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి ఎందుకు ఈ రెస్పెక్టబిలిటీ వచ్చింది, క్రికెటర్లకు కానీ లేకపోతే వీళ్ళకి కానీ, ఆ రెస్పెక్టబిలిటీని ఎట్లా కాపాడుకోవాలి అనే ఆస్పెక్ట్లు ఆలోచిస్తే సమాజానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రధానంగా డాక్టర్ గారు ఈ కారణాల్లో కాదు, మీకు ఈ సందర్భం ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్పండి డాక్టర్ గారు. మన ఇవాళ మన గోపి ఉన్నాడు, ఏది షటిల్ బ్యాడ్మింటన్, పుల్లల చంద్ గోపీచంద్, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ గెలిచి రాగానే, ఇండియాలో అడుగు పెట్టగానే ఒక కూల్ డ్రింక్ కంపెనీ మీకు ఇన్ని కోట్లు ఇస్తాం, మాకు యాడ్ ఇవ్వాలే అని అడిగారు. అంటే ఆయన ఏం చెప్పాలి? యాడ్లో ఇగో ఇది తీసుకోబట్టే నేను ఛాంపియన్ అయినని చెప్పాలి. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? మీ కోట్లు వద్దు, నేను ఇది సేవించి నేను ఇంత ఛాంపియన్షిప్ కాలేదు కాబట్టి మీ కోట్లు వద్దు, మీ కూల్ డ్రింక్ వద్దు అని రిజెక్ట్ చేశాడు. అవును, విన్నాను. మరి ఈ సినీ సెలబ్రిటీస్, ఈ క్రికెట్ సెలబ్రిటీస్ కన్నా ధనికుడేం కాదుగా గోపిచంద్. అవునండి. మరి అటువంటి ఐడియల్స్ ఉండాలి. అరే మనకు సమాజం ఎందుకు పోషిస్తుంది, సమాజం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తుంది, దాన్ని నిలబెట్టుకోవాలి, మన వల్ల కొంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఆయన వీటికి యాడ్స్ ఇవ్వకుండా అకాడమీ పెట్టి అనేక మందిని తయారు చేస్తున్నారు. అనేక మంది నాటక అకాడమీలు, అనేక ట్రైనింగ్లు పెట్టి చేస్తున్నారు. మీకు టాలెంట్ ఉన్న దాంట్లో ఆ పని చేయకుండా ఈ పని చేస్తున్నారు. అంటే తేలికగా డబ్బులు సంపాదించడానికి ఇది ఒక మార్గం. డాక్టర్ గారు, ఈ డ్రగ్స్కి సంబంధించిన వాటిలో ఇంకో కారణంగా ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే యువత ఈ మద్యం సేవించిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళగానే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా ఈ వీకెండ్స్లో కానివ్వండి, మిగతా రోజులు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఎవరైతే మద్యం సేవించిన వాళ్ళు ఈజీగా దొరికేస్తున్నారు పోలీసులకి. దాని మీద సంబంధించిన కేసులు, లేకపోతే పేరెంట్స్ నుంచి కౌన్సిలింగ్, లేకపోతే వాహనాలు సీజ్ చేయడం, పనిష్మెంట్లు, డబ్బులు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ డ్రగ్స్ తీసుకునే విషయానికి వచ్చేటప్పటికి డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి యువత ఆ యాంగిల్లో కూడా కొంతమంది అలవాటు అవుతున్నారని చెప్పడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడుతున్నారని డ్రైవర్లు తీసుకుపోతారు. అట్లా ఇటువంటి రేవ్ పార్టీలకు కూడా డ్రైవర్లు తీసుకుపోతున్నారు. వాళ్ళు ఎంత మత్తు మీద ఉండి కారు తోలాల్సిన అవసరం లేదు. డ్రైవర్ దాక్కుంటుండే కారులో ఉన్న అందరినీ వాళ్ళు టెస్ట్ చేయట్లేగా, డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకేగా. కాబట్టి డ్రైవింగ్ ఉన్న వాళ్ళని అది టచ్ చేయకుండా ఉంచి మిగతా వాళ్ళు ఫుల్ లోడ్ తోటి వస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుంటున్నారు, పోలీసులు దొరకకుంటే ఎట్ట ఎంజాయ్ చేయాలనేది. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటేనండి, ఐడియల్స్ ని కల్టివేట్ చేయటం. పుల్లెల గోపిచంద్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళతోటి, ద్రావిడ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరితోటి ప్రచారం చేయించడం, సినిమా యాక్టర్లతోటి ప్రచారం చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉంటేనే నెమ్మదిగా మార్పు వస్తుంది. రాదనేది ఏం లేదు, కృషి చేస్తూ ఉంటుంది, వస్తుంది. అది ఒక్కపాలే ఒకేసారి రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి 6 నెలల బంద్ కాదు, ఇది ఈ స్ట్రగుల్ కొనసాగుతూనే ఉండాలి. అయితే నేను ఒక్కటే కోరుకునేది ఏమిటంటే, ఈ ఐడియల్స్ తర్వాత క్యూర్ ఇవన్నీ కాకుండా ఇండియాలో కూడా నెట్వర్క్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మోడీ ఎందుకో లేట్ చేస్తుండు, కానీ ఇప్పుడు ఆయన భారతీయ సంప్రదాయం కావాలంటాడు కదా, ఏదో ఒక పేరు మీద
నెట్వర్క్ నేషనల్ నెట్వర్క్ అయితే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రాకుండా, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మన దేశం రాకుండా బిఎస్ఎఫ్ వాళ్ళు ఎట్లా కాపలా కాస్తున్నారో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ప్రెజర్ ఉంటే అప్పుడు తగ్గే అవకాశం ఉంది. ఒక రాష్ట్రంలో నిషేధించి ఇంకో రాష్ట్రంలో ఫుల్ సప్లై ఉంటే నిషేధించే అవకాశం లేదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించి దీనికి పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మొన్నటికి మొన్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్ మీద దాడి జరిగితే ఇదే హైదరాబాద్లో ఒక కిలో ఐస్ క్రీమ్లో దగ్గర 90 ml 60 ml విస్కీ కలపటం ఒక కల్చర్గా వచ్చేసింది ఇప్పుడు కొత్తగా. ఇన్వెన్షన్ ఇప్పుడు ఇతర దేశాల్లో ఏమో మంచి ఇన్వెన్షన్లు చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ అవుతుంటే మన వాళ్ళు ఇటువంటి అంటే ఈ మొత్తం డూప్లికేట్ తయారు చేయడంలో మన వాళ్ళు ఇన్వెన్షన్ సిద్ధహస్తులు. అంటే అక్కడ ఐస్ క్రీమ్ తింటే ఒక రకమైన సుఖం అనుభూతి పొందుతారు, ఎందుకంటే దాంట్లో విస్కీ కలిపారు కాబట్టి. అంటే అంత పెద్ద మోతాదులో కొంత విస్కీ కలిపినందులో ఎక్కడో కొంత మైళ్ళు దానికి సంబంధించిన సుఖం అనుభవిస్తారు కదా. బట్ రిపీటెడ్గా అక్కడ ఐస్ క్రీమ్ బాగుండిద్ది అని వస్తారండి. ఓకే, కానీ చిన్నపిల్లలు తింటే ఇప్పుడు మంచి చట్టం తెస్తే వెనక వెన్నుపోటు పోవటంలో మనల్ని మించిన లేరు. అట్లాగా ఇవి మంచి అందరు తినొచ్చు వెజిటబుల్స్ అనుకుంటే వాటికి కూడా ఇటువంటి కల్తీ చేస్తారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ మంచిది మిల్క్ తోటి చేస్తారనుకుంటే వాడు విస్కీ చేర్చిండు, దేర్ మాట ఎండ్ ఇంకేముంటది. అందుకని ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ డ్రగ్స్ ఓన్లీ, ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇటువంటి పెనట్రేట్ అవుతా ఉన్నాయి. కాబట్టి అది నిజాయితీగా వ్యవహరించేటువంటి బ్యూరోక్రాట్స్ కానీ నిజాయితీగా వ్యవహరించేటువంటి యంత్రాంగం కానీ తర్వాత వీటన్నిటికన్నా ఈ నడిపేట అన్నిటికన్నా కూడా వెనక బ్యాకింగ్ పాలిటీ, వీటన్నిటి వెనకాల రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు సైలెంట్ పార్ట్నర్స్. వీళ్ళకి ఏదైనా నడితే వెంటనే ఫోన్లు వస్తే విడిపిస్తారు. కాబట్టి వాళ్ళు ప్రోత్సహిస్తూ వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇది కొనసాగుతా ఉంది, భయం లేకుండా కాబట్టి కాపాడతారనేటువంటి ఒక కాన్ఫిడెంట్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే లాంగ్ టర్మ్ లో సొల్యూషన్ వస్తుంది. ఓకే, మీకు తెలియదు కాదు, మహానగరంలో గమనిస్తూనే ఉంటారు దాదాపు యువత లేకపోతే చదువుకునే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, దాదాపు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఒక వీకెండ్స్ వస్తే ఒక రకమైనటువంటి ఆడపిల్లలతో పాటు మగపిల్లలు, ఎక్కువగా ఆడపిల్లలు వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటూ ఈ పబ్బులకి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు వస్తున్నది కూడా ఇంట్లో నుంచే కదా, తల్లిదండ్రుల దగ్గర నుంచే, తల్లిదండ్రుల సంరక్షణ నుంచే బయటకు వస్తారు. మళ్ళీ ఆ పబ్బు కల్చర్ ఆ రోజు రేవ్ పార్టీ లేదా పబ్బు పార్టీ అయినప్పుడు అర్ధరాత్రి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళని ఎందుకు మందించట్లేదు, లేదా తల్లిదండ్రులు కూడా ఈ వెస్ట్రన్ కల్చర్ని చూసి కామన్ అని అలవాటయ్యారా? ఇది ఎక్కడ సమాజంలో ఎక్కడ చెడిపోతుంది అంటారు, ఏమంటారు? అసలు తల్లిదండ్రులు పిల్లల్ని పర్యవేక్షించే స్థితిలో ఉంటే కదా. కొన్ని మంచి కుటుంబాలనే ఇద్దరు ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకు కుదరదు. కొన్ని రిచ్ సెక్షన్స్ ఇది మంచి కల్చర్ అనుకుంటారు. తర్వాత ఇంకోటి కూడా ఏమైందంటే వాళ్ళ పబ్బులే కాకుండా అవుట్స్కర్ట్స్ లో హైదరాబాద్ చుట్టూ అనేకమైనటువంటి ల్యాండ్స్ వచ్చాయి. అందుకని ఇటువంటి వాటిల్లో ఇవాళ ఆర్గనైజ్ చేస్తారు. అన్ని రిసార్ట్లు దరిదాపు 50-60 రిసార్ట్లు వచ్చాయి. రిసార్ట్లలో అరేంజ్ చేసుకుంటున్నారు. అందుకని ఇవాళ ఇదేదో మన ఇంటి పక్కన పబ్బు, మన ఇంటి పక్కన హోటల్ అయితే పర్వాలేదు. కానీ ఇట్లా పోయి ఎప్పుడు మధ్యరాత్రికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇంకోటండి, తల్లిదండ్రులు ఇంట్లో సేవించకుంటుంటే పిల్లలు కూడా అట్రాక్ట్ కాదు. వాళ్ళు సేవిస్తుంటే పిల్లలు ఊరుకోమంటే ఊరుకోరు. అసలు మొదటి స్టెప్ వాళ్ళు వేసుకునే వేషధారణ దగ్గరే తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళని కట్టడి చేయరో అర్థం కాదు. కొన్ని కల్చర్ చూస్తామండి, అసలు పిల్లలు వినే స్థితిలో లేరండి. ఇవాళ ఈ కల్చర్కి అలవాటు పడ్డ పిల్లలు వాళ్ళ ఇళ్లలో పేరెంట్స్ వినే మాట స్థితిలో లేరు. లేకపోతే అటువంటి డ్రెస్సెస్ తోటి ఎందుకు వస్తారు? మనం చూస్తున్నాం కదా, మొత్తం స్లీవ్లెస్, ఆ ఎదుటోళ్ళని రెచ్చగొట్టేది లేదా ఎదుటోళ్ళని అట్రాక్ట్ చేసేది, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇదంతా కూడా తల్లిదండ్రుల తప్పు, పర్యవేక్షణ లేకపోవటం, యాక్సెప్ట్ చేయటం, వీటన్నిటి వల్ల కూడా ఇటువంటి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ మాల్స్లో మన నిత్యావసర వస్తువులతో పాటు ఈ బట్టలతో పాటు అవి ఏదైతే ఉన్నాయో వైన్ షాప్స్ కూడా అధికారంగానే పెట్టడం జరుగుతూ ఉన్నది, అది చూస్తూ ఉంటాం. అక్కడ మీరు గమనిస్తే ఎవరైతే లోపలికి వెళ్ళి దాన్ని ఒక ఎంతంటే తీసుకోవటానికి ఎక్కడ వెనకాడకుండా, భయం లేకుండా, జంకు లేకుండా పేరెంట్స్తో పాటు వెళ్ళి తీసుకోవాల్సిన మద్యం సీసానే బాస్కెట్లో వేసుకొని బిల్లు కొట్టించుకుంటూ ఉన్నారంటే అసలు ఇది ఎక్కడ పోతుంది అంటారు డాక్టర్ గారు? ఎందుకు ఆ మధ్య కొత్తగా ఈ వేలం పాటలు వేసే ముందు
పెరుగుతాయి అనుకున్నప్పుడు లైన్లలో అమ్మాయిలు కూడా నిలబడరుగా. మన ఛానల్స్ చూపెట్టాయి వైన్ అది ఇక కొన్నాళ్ళలో ఈ లైసెన్స్ పోతుంది, ఆ రేట్లు పెరుగుతాయి ముందు ముందు అనుకున్నప్పుడు వరుసలలో అమ్మాయిలు కూడా నిలబడరు, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా నిలబడరు. కాబట్టి ఇదేం పెద్ద ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం కాదు, ఇంకా చాలా అనర్థాలు చూసేది ఉంది. కాబట్టి ఒక కల్చరల్ రెవల్యూషన్ ఇటువంటి వాటికి వ్యతిరేకంగా యూత్ మూవ్మెంట్ ఇదివరకు ఇటువంటి లేవు. ఇప్పుడు 70s 80s లో ఎక్కడ చూసినా యూత్ ఆ సోషలిస్ట్ కల్చరు, తర్వాత ఆ విప్లవ సాహిత్యం, వాళ్ళ చర్చలు, తర్వాత వాళ్ళు వాల్ పోస్టర్లు వేసుకోవటం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటువంటిది ఒకరి మీద ఒకరు పోటీపడి చర్చించుకోవటం. అవును డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు 90s 80s లో సపోజ్ సంక్రాంతి పండుగ వచ్చింది లేదా ఉగాది పండుగ వచ్చింది, ఇలా హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలు ఎప్పుడైతే మొదలవుతాయో మొదలవగానే మీకు ఐడియా ఉన్నది దాదాపుగా ఆ ఏజ్ జనరేషన్ కానివ్వండి, తర్వాత జనరేషన్ కానివ్వండి, కామన్గా పాంప్లెట్ చూసేవాళ్ళం. క్రికెట్ పోటీలను, వాలీబాల్ పోటీలను, ప్రథమ బహుమతులు ఇలా చూసేవాళ్ళు. దానికి సంబంధించినటువంటి ఆ పోటీలో పాల్గొన సంవత్సరం మొత్తం కష్టపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇదే సంక్రాంతికి, ఇదే జనవరి 1కి ఈ పాంప్లెట్ల ప్లేసుల్లో ఫలానా రిసార్ట్లో ఫలానా పార్టీ, దీనికి ఇంత అడ్మిషన్ ఫీజు, ఫలానా సెలబ్రిటీ వస్తుంది, ఫలానా హీరోయిన్ వస్తుంది అంటుంది. అక్కడే అర్థమైపోతుందండి కల్చర్ ఏమైందనేది. ఇప్పుడు షాపులు కట్ చేయడానికి, రిబ్బన్ కట్ చేయడానికి ఎట్లయితే సెలబ్రిటీస్ 50 లక్షల కోటి తీసుకొని ఆ షాప్స్ ఓపెనింగ్ చేసి అట్లా పోతుర్రో, అన్నిటికి కూడా ఈవెంట్ కల్చర్ వచ్చింది. అందుకని ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఆ ఈవెంట్ ఇనాగరేట్ చేసి పోతుంటారు సెలబ్రిటీస్. వాళ్ళకు గంటలో 50 లక్షలు వస్తాయి, ఆ పని వాళ్ళు చేస్తున్నారు. యువతలు వాళ్ళు వస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ఎంతైనా ఖరీదు పెట్టి అందులో కూర్చునేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంటర్ డిపెండెంట్. అవును, చైన్ లింక్ ఇదంతా ఒక చైన్ లింక్. గతంలో స్పోర్ట్స్ ఆడినందువల్ల యువత ఎక్కువ యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఎక్కువగా అనారోగ్యాన్ని పాలయ్యేవాళ్ళు కాదు, ఎక్కువగా ఏదో ఒక గేమ్స్లోనే ఏదో యాక్టివిస్టులు ఉండేవాళ్ళు పండుగలు వచ్చి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈవెంట్స్ రావటం వల్ల ఈ డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోయి మద్యం సేవించి దాని తర్వాత ఇంటర్లింక్ వాళ్ళ హెల్త్ చెడిపోయి చిన్న వయసులోనే వాళ్ళకి సంబంధించినట్టు ఆరోగ్యం చెడిపోవటం, దానివల్ల పేషెంట్స్ పెరిగిపోవటం, దానివల్ల రోగాలు రకరకాల చిన్న వయసులోనే షుగర్ రావటం, ఇంకో రకంగా చెప్పుకుంటే పిల్లలు పుట్టకపోవటం కూడా ప్రధాన కారణం కూడా ఇలాంటివి కూడా చెప్పుకోవచ్చు మనం. అవును, ఇప్పుడు రెసిస్టెన్స్ పోతా ఉంది, ఇమ్యూనిటీ తగ్గిపోతా ఉంది. కెమికల్స్ తాగితే ఏంటంటే ఇట్ ఈస్ విస్కీ ఇట్ ఇన్ నథింగ్ బట్ కెమికల్. మరి అట్లా అలవాటు పడ్డ తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు ఎందుకు, ఇదివరకు బాగా తాగితే లివర్ చెడిపోయేది, ఇప్పుడు ఏది తాగపోయినా చెడిపోయే కాడికి వచ్చింది. అంటే ఆ ఇమ్యూనిటీ పోతుంది, ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. అసలే పొల్యూషన్, అసలే ఎకో సిస్టమ్ దెబ్బతిని ఉన్నది. ఈ టైంలో ఇటువంటివి కూడా అలవాటు అయితే ఇంకా హ్యూమన్ రిసోర్స్ బాగా దెబ్బతినేటువంటి అవకాశం, అది నష్టం. కీన్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ నష్టం ఏమిటో. అందుకే ఎక్కడో మనం ఫారెన్లో చూసేవాళ్ళం కౌన్సిలింగ్ సెంటర్లని, దాని పేర్లు వినేవాళ్ళం, లేకపోతే మానసిక సంబంధించినటువంటి హాస్పిటల్స్ మనం ఎక్కడో ఫారెన్లో వినేవాళ్ళం, లేకపోతే ఇలాంటి మహానగరాలు ఒకటే రెండు ఉండేవి. కాబట్టి ఈ రోజున అలాంటి సైకియాట్రిస్ట్ సెంటర్స్ కానీ, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కానివ్వండి, ఇలా హాస్పిటల్స్లో ఓపీలు పెరిగిపోతున్నాయంటే ప్రధానంగా ఇవే కారణం. ఈ యువత అతి తక్కువ వయసులోనే ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి రకరకాలుగా ఈ ఆత్మహత్యల కారణం కానివ్వండి, సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళటం కారణం కానివ్వండి, ఇలా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక 50 ఏళ్ల కింద వెన్నెల ఉన్న రోజుల్లో ఒకే విలేజ్ లో 4-5 బజార్ల కబడ్డీ ఆడేవాళ్ళు. వెన్నెలకు నీళ్లు పోసుకొని అదే లైన్స్ గా భావించి ఎడుపోయిన కబడ్డీ ఆడేవాళ్ళు యూత్ మొత్తం, చదువురాని యూత్. ఇప్పుడు ఊరికొక్క చోట కూడా అవుపడదు, ఈ ఊరు బయట కూడా అవుపట్లేదు. ఆ మొత్తం ఇటువంటి వాటిలనే ఉంటా ఉన్నారు. కాబట్టి రోజుకు డిస్ట్రక్షన్ పెరుగుతూ ఉంది. మీడియా ఇటువంటి డిబేట్ పెట్టడం వల్ల ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనని మనం వేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే డాక్టర్ గారు, చివరిగా చెప్పండి, ప్రధానంగా ఏదైతే ప్రతిసారి ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడ్డప్పుడల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులను లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులను వీళ్ళతో పాటు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు దొరకటం అనేది కామన్ అయిపోయింది. కాకపోతే ఈ సినీ రంగానికి సంబంధించి గతంలో కూడా మీరు చెప్పినట్టుగానే ఇదే తెలంగాణ రాష్ట్రం కొత్తలో ఏర్పడ్డప్పుడు చాలామంది పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు కూడా తెర ముందుకు వచ్చారు. వాళ్ళని పట్టుకున్నారన్నారు, గోర్లు తీసుకున్నారన్నారు, వెంట్రుకలు తీసుకున్నారన్నారు, సాక్ష్యాలు దొరికినారు. చివరికి ఆ కేసు వీక్ అయిపోయింది, నిలబడలేదు. కాబట్టి ఇలాంటివి కేసులు ఎప్పుడైతే అలాంటి సెలబ్రిటీకి సంబంధించిన వాళ్ళు ఎంతైతే ఫోకస్ అవుతారో ఆ కఠినమైన శిక్ష వేసినప్పుడు కూడా అంతే ఫోకస్ అయ్యింది అలాంటి సెలబ్రిటీలకు ఎవరికన్నా విధించినప్పుడు. ఇప్పుడు అక్కడే వీక్ అయిపోతుంది అంటారా? ఇప్పుడు చట్టం ఎట్టనియండి,
కన్విక్షన్స్ ఎన్నన్నా పడినాయండి, కన్విక్షన్ రేట్ ఎంత ఉన్నాయండి, కానీ వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి జనంలో. జనంలో బాగా మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది, మరింత ఎక్స్పోజ్ చేయాలి. ఇట్లా ఎక్స్పోజ్ చేస్తే ఒకటి వాళ్ళని ప్రజలు పాజిటివ్గా చూడరు. రెండోది జనం పాజిటివ్గా చూడట్లేదంటే నిర్మాతలు నటించడానికి పెట్టుకోరు. మనం ఈ మధ్య చూస్తున్నాం 2-3 క్యారెక్టర్ ఆర్టిస్టులు రకరకాల కారణాల వల్ల ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకేం క్యారెక్టర్స్ ఇస్తారు? వీళ్ళుంటే సినిమాలు ఆడవనుకున్నప్పుడు వాళ్ళని దూరంగా పెట్టేస్తారు. కాబట్టి ఇట్లా తప్పు చేస్తున్న వాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం మీడియా మీద ఉంది. అలా ఎక్స్పోజ్ చేస్తేనే ప్రజల ముందు దోషులుగా నిలబడతారు. ఆ తర్వాత శిక్షల వ్యవహారం ప్రభుత్వం పోలీసులు ఏమి నడుపుతారు అనేది తర్వాత వ్యవహారం. ప్రజల్లో వీళ్ళు చేసేటువంటి పలసన పడిపోవాలి, వీళ్ళంటే పలసనగా చూడాలి. అప్పుడు మాత్రం వెనకకు తగ్గే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, సమయం అయిపోయింది. మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళని ఎంతైతే వాళ్ళ సమాజం మీద వాళ్ళ ప్రభావం ఉందో వాళ్ళు చేసిన చెడుని కూడా అంతే ప్రభావితంగా వాళ్ళని పబ్లిక్లో చూపెడితే కానీ వాళ్ళు మార్పు రాదు. అదేవిధంగా సమాజానికి కూడా ఒక రకమైన కనువిప్పు కాదు. ఓకేనండి, చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ అందే సత్యం గారికి, అదేవిధంగా సినీ నటి కరాటే కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. అది చూసారు కదా, ఏమైనా మహానగరం అనేది మత్తు వేయడం లేదనేది ఒక ఎత్తు అయితే కేవలం ఈ పోలీస్ వ్యవస్థనో ప్రభుత్వమే అరికట్టడం కాదు, ఈ డ్రగ్స్ సరఫరా మీద కానివ్వండి, మత్తు మీద కానివ్వండి, ఎవరికి వాళ్ళు డ్రగ్స్ సేవించే విషయాల్లో మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మన ఇంటి వాతావరణం, మన చుట్టుపక్కల వాతావరణం, మన పిల్లల యువత ఎటు చెడుదో పట్టకుండా మనం కూడా ఒక బాధ్యతగా ఒక పౌరులుగా వ్యవహరిస్తే సమాజంలో ఈ మత్తు పదార్థాలు అనేది దాదాపు లేకుండా చేయొచ్చు. ఇది ఈనాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.